everyone, welcome back to our YouTube channel Neeli Megalalu. ఎందుకు ఇంత రెడీ అవుతున్నావు? ఏంటి మ్యాటర్? ఈ చీర అది ఎంత బాగుంది తెలుసా? ఈ చీర ఎన్ని ఇయర్స్ బ్యాక్ నేను కొనిచ్చాను. భయపడ్డావా? అయితే ఈ చీర చాలా సంవత్సరాల క్రితం రాజ్ నాకు అంటే మా ఆయన నాకు బర్త్డే కొనిచ్చారనమాట. అయితే ఈ రోజు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ చీర కట్టాను తాంబూలాలకి వెళ్ళడానికి. ఈరోజు రెండు పనులు చేస్తున్నాను. ఒకటి ఏంటంటే నార్మల్లీ ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ లేకపోతే ఫ్యామిలీ ఇలా వరలక్ష్మి వ్రతానికి పిలిస్తే వెళ్తాం మనం కదా. కానీ ఈసారి ఏంటంటే నా వరలక్ష్మి వ్రతానికి నాకు చీర అండ్ ఇంద్రాకి డ్రెస్ డిజైన్ చేసింది కదా ప్రెటీ లాకర్ బై మేఘ్నా, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి నేను తాంబూలానికి వెళ్తున్నా. ఫస్ట్ టైం నాకు కొత్తగానే ఉంది, కానీ తాంబూలం అంటే నో చెప్పలేకపోయాను. పైగా అమ్మాయి చాలా ప్రేమగా పిలిచింది, అందుకని నో చెప్పలేకపోయాను. అందుకని అక్కడికి వెళ్తున్నాను. ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ బి, నేను ఎలా కంఫర్టబుల్ ఫీల్ అవుతానో లేదు అని చెప్పి అందుకే మమ్మీకి చెప్పా, మమ్మీ నువ్వు రా అని అన్నా. అయితే మమ్మీ వచ్చిందంటే పిలవలేదు కదే అని అంది. మా తాంబూలానికి పిలిచేది ఏంటి మా, నువ్వు నాతో పాటు రాను అనేసి అమ్మాయికి చెప్పానమాట. మా మమ్మీ కూడా వస్తుంది, అయ్యో మేడం ప్లీజ్ తీసుకొని రండి అని చెప్పేసి. సో అందుకని నేను మమ్మీ వెళ్తున్నాము, శ్యామ్ తీసుకెళ్తాడు. సో ఇంకా రెడీ అవ్వాలండి, కొంచెం రెడీ అయ్యేసేసి, అంటే ఓవర్ గా నేను ఎప్పుడు రెడీ అవ్వను కానీ రెడీ అయ్యి తాంబూలానికి వెళ్తాను. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ప్లేస్ కూడా వెళ్తాను. ఆ ప్లేస్ ఏది కూడా మీకు చూపిస్తాను. ఈ రోజు కొంచెం కొత్తగా ఉంది, లెట్ సీ. ఓకేనా, చూద్దాం పదండి. మ్యాంగో అలవాటు కదా అలవాటు కదా, అది అలా చూస్తుంది. చేరుకుంటదా లేకుంటే చెక్కి ఉంటారా అచ్చుని నా శిల్ప సంపద జగత్తు చూడండి నవ్వు తాకి తరించి తపస్సిలా కొంచెం టెన్షన్ అంటే కొత్తగా అన్ని రకాల ఫీలింగ్స్ ఉన్నాయి, అందుకే అలా ఉంది. మా అలవాట్లేదు, ఎవరింటికి వెళ్ళడం అలవాట్లేదు కదా, ఏమో మరి కొంచెం తెలియకుండా అంటే. కానీ నేను చెప్తున్నాను కదా, చాలా హ్యాపీ అయిపోతారు చూడు వాళ్ళు. అదే అంటే ఇప్పుడు దాకా మనం మామూలుగా మన ఫ్యాన్స్ ఇంటికి కానీ లేకపోతే మనతో వర్క్ చేసిన వాళ్ళ ఇంటికి కానీ తక్కువ అసలు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. కానీ డెఫినెట్లీ అమ్మాయి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది, ట్రస్ట్ మీ. నిజంగా ఆడేవాళ్ళు ఎంత అదృష్టవంతులు కదా, మంచిగా అసలు నాకు చాలా ముచ్చటగా అనిపిస్తుంది మా అమ్మని చూసినా గానీ. అంటే పువ్వులు పెట్టుకున్నప్పుడు బొట్టు, పువ్వులు, గాజులు, ఆ చక్కని తనము. ఆడవాళ్ళు అంటేనే ఆ అందం అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అంటే నిజంగా. అంటే నేను ఒకరిని విమర్శించడం అని కాదు కానీ సౌత్ ఇండియన్ ట్రెడిషన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. నాకు ఎందుకు చిన్నప్పటి నుంచి నార్త్ లో ఎక్కువ పువ్వులు పెట్టుకున్నాను అక్కడ. అసలు ఎప్పుడో ఒక అకేషన్ అయితే ఇప్పుడు పెట్టుకుంటున్నారు కానీ ఇప్పుడు నార్త్ లో ఎక్కడ పెట్టుకుంటచ్చు, అదైతే చక్కగా మంచిగా వీడియో తీసుకో, అక్కడ తీస్తా. ఓకే, ఫస్ట్ టైం తీద్దామని అనుకుంటున్నాను. అంటే నేను ఎలా ఫీల్ అవుతాను ఏంటి అని శ్యామ్ కి మరీ చెప్పా, నేను వీడియో తీరా అని చెప్పేసి. సో మమ్మీని కూడా తోడు తీసుకెళ్తున్నాను. అక్కడి నుంచి ఇంకొక ప్లేస్ కూడా వెళ్తున్నాను అని చెప్పాను కదండి, అది కూడా చూపిస్తాం మీకు. చూద్దాం ఏమేమి అవుతాయి, పదండి వెళ్దాం. ఫైనలీ మా డిజైనర్ వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. ఫస్ట్ ఫ్లోర్ అనమాట. అక్కడ పార్కింగ్ కొంచెం టెన్షన్ పడ్డాము.
చేసింది ఇంద్రా డ్రెస్ డిజైన్. సో నేను నార్మల్గా ఎవరింటికి నిజంగా చెప్తున్నా, మా అపార్ట్మెంట్లో వాళ్ళు నా ఫ్రెండ్స్ తప్పిస్తే నా లైఫ్లో ఫస్ట్ టైం నేను బయటకి వరలక్ష్మి వ్రతానికి తాంబూలంకి రావడం యు ఆర్ ద ఫస్ట్ పర్సన్. అందుకని మా మేఘ్నా నా పేరు, నా డిజైనర్ పేరు కూడా మేఘ్నానేనండి. సో మీరు అందరూ అడుగుతున్నారు కదా నేను కట్టుకున్న చీర, మా ఆయన వేసుకున్న డ్రెస్ ఎవరు చేయించారని. ఇదిగోండి, దిస్ యంగ్ గర్ల్ డిడ్ దిస్ జాబ్. ముద్దుల కూతురా? మమ్మీ వాళ్ళ ఇంట్లో మా మమ్మీ ఎక్కడైనా చెట్టు పుట్టలు కనిపిస్తే ఆగిపోతుందండి. ఎక్కడైనా చెట్లు కనిపించిందంటే మమ్మీ అక్కడ అలా మ్యాగ్నెట్ లాగా వెళ్ళిపోతుంది అనమాట మా మమ్మీ. సరే మమ్మీ మమ్మీ ఎలా ఉండింది నీ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ టైం మనం బయటికి వెళ్ళి తాంబూలం తీసుకున్నాము కదా, చక్కగా పటం పెట్టుకొని మంచిగా చేసుకున్నారు. చాలా బాగా రిసీవింగ్ చాలా బాగుండిందండి. అండ్ మీరందరు చూసారు కదా నా డిజైనర్ ఎంత యంగ్ గర్ల్ అని చెప్పేసి. సో అంతే బ్యూటిఫుల్గా తన యంగ్ గర్ల్, కానీ మనం ఓల్డ్ డిజైన్స్ అడిగినా కూడా తీసిస్తుంది అనమాట. అంత టాలెంటెడ్ పర్సన్ అనమాట. ఇంకా చాలా వర్క్ చేస్తాం మేమిద్దరం కలిసి. చాలా మంచి కమెంట్స్ వచ్చాయి నా వరలక్ష్మి వ్రతం శారీకి, బ్లౌజ్ కి అండ్ ఇంద్రా డ్రెస్ కి. సో అందుకని తన దగ్గర తాంబూలం తీసేసుకొని ఇప్పుడు సావిత్రి హ్యాండ్లూమ్స్ అని చెప్పేసి ఇంతకు ముందు వీడియో చేశాను. సో దే ఆర్ ఆల్సో లైక్ ఫ్యామిలీ అనమాట. సో వాళ్ళు ఈరోజు జూబ్లీ హిల్స్ లో వాళ్ళు ఈరోజు స్టోర్ ఓపెన్ చేశారండి. యాక్చువల్లీ పాపం పొద్దునే పిలిచారు, కానీ పొద్దున్న నాకు వేరే పెళ్లి ఉండింది, అందుకని అక్కడికి వెళ్ళలేదన్నమాట. సో ఇప్పుడు వెళ్ళి ఒక అడుగు అక్కడ వెళ్ళి తిరిగేసేసి అక్కడ చూసేసి అక్కడి నుంచి మా రోహిణి పిలిచింది. సో ఇప్పుడు రోహిణి ఇంటికి కూడా వెళ్ళాలి అనుకోని ఇవన్నమాట ఇవన్నీ. సో రోహిణి దగ్గర కూడా వెళ్ళి తాంబూలం తీసుకొని అప్పుడు ఇంటికి వెళ్ళి ఇంకా 2 తాంబూలాలు ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. అవన్నీ కంప్లీట్ చేయాలి. ఎప్పటికి వెళ్తామో ఎప్పుడు అవుతుందో. ఆ మమ్మీ ఈ రోజు లేట్, నో చెప్పలేం కదా మమ్మీ తాంబూలంకి, చెప్పకూడదు కూడా. సో అందుకని రోహిణి పిలిచింది తాంబూలానికి, కాబట్టి ఖచ్చితంగా వెళ్ళేసేసి రావాలి. సో ఓకే, ఇవన్నీ చూపిస్తాం చిన్న చిన్న బిట్స్. ఓకే అంటే మేము తాంబూలానికి తిరుగుతున్నాం. మీకు మీ మదర్ ఎలా హెల్ప్ చేస్తుంది? చాలా బాగుంది, అంటే నీట్ గా ఉంది, హడావుడి లేకుండా.
రోజు తాంబూలాలు తీసుకొని నాకు చాలా ఇంపార్టెంట్ అయిన వాళ్ళ దగ్గరికి వచ్చాను. ఇదిగోండి శార్వాణి గారు, అదిగోండి సుమన్, సాయి వాళ్ళక్క. అండ్ నాకు ఫుల్ పట్టు గురించి ఇప్పుడు ఏ స్టోర్కి వెళ్ళినా కూడా నేను మొత్తం వాళ్ళకి చదివించడానికి నాకు నేర్పించిన గురువు. సో నాకు పట్టు గురించి పూర్తిగా సిల్క్ గురించి వాల్యూ నేర్పించిన ఈయన గారేనమాట, మా గురువు గారు. సో ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సావిత్రి హ్యాండ్లూమ్స్ ఈరోజు ఓపెన్ అయిందండి. అంతేరా మనకి జూబ్లీ హిల్స్ స్టోర్ దగ్గర ఆపోజిట్ గానే ఉందన్నమాట. కూకట్పల్లిలో కూడా వెళ్ళి మీరు షాప్ చేయొచ్చు అండ్ జూబ్లీ హిల్స్ లో కూడా మీరు షాప్ చేయొచ్చు. ఇంకా బోల్డ్ అన్ని బ్రాంచెస్ సాయి ఓపెన్ చేయాలి ఫుల్ గా. ముందే వేస్తున్నారు అందరూ. మీకు కావాల్సిందంతా వాట్ ఎవర్ యూ వాంట్ గాడ్ షుడ్ గివ్. థాంక్స్ అక్క. అంతే. థాంక్యూ. మహాలక్ష్మి నమోస్తుతే. ఫుల్ టైర్డ్ అమ్మ. తెలుస్తుంది. తెలుస్తుందా? చాలా అలసిపోయా అసలు. ఒక లక్ష్మీదేవి ఇంటికి అలసిపోయి వచ్చినట్టుంది. అవునా? థాంక్యూ. కానీ మంచిగా అందరి ఇళ్లలో చదువు రోహిణి ఫస్ట్ టైం అదే చేసుకుందంట. సో చాలా బాగా చేసుకుంది. 3 వరకు తెల్లారు 3 వరకు రెడీ చేసుకున్నారు రోహిణి వాళ్ళ సిస్టర్ వాళ్ళ తమ్ముడు కలిసి. చాలా బాగా చేసింది అసలు డెకరేషన్. మంచిగా వెళ్ళి చూసుకున్నాను. తర్వాత నా డిజైనర్ దగ్గర సూపర్ బాగా చేసుకున్నారు వాళ్ళు కూడా. చాలా హ్యాపీ వాళ్ళు అసలు. వాళ్ళైతే అసలుకి వాళ్ళ నాన్న వాళ్ళ కూతురు యొక్క అచీవ్మెంట్స్ కి ఎంత హ్యాపీ అంటే, నా కూతురు డిజైన్ చేసిన అవుట్ఫిట్ పోస్ట్ కి 12 hours కి ఇన్ని లైక్స్ వచ్చాయని చెప్తుండే నాకు ఎంత బాగా అనిపించిందో. అంటే ఒక కూతురు సక్సెస్ కి ఒక ఫాదర్ ఎంత హ్యాపీ అయిపోతారు కదా, అది చూసాను. దాని తర్వాత మంచిగా మన సావిత్రి హ్యాండ్లూమ్స్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి భలే ఉన్నాయేమో చీరలు, తీసుకెళ్ళి కొనిపిస్తావా? ఎప్పుడు వెళ్దాం చెప్పు. వెళ్ళిపోతాం ఎప్పుడంటే అప్పుడే. పండగకి నవరాత్రులకు కొనుక్కోవాలి అక్కడ మనం. ఓకేనా? అన్ని చేసుకొని వచ్చి మళ్ళీ మన అపార్ట్మెంట్ లో సత్య అండ్ ఇందిర వీళ్ళిద్దరి ఇంట్లో కూడా తాంబూలాలు తీసుకొని మన ఫ్లోర్ లో వాళ్ళు పాపం 10 అయింది ఏమనుకుంటారో నన్ను అని. సారీ అండి. అయ్యో మేఘ్నా గారు మీరు అలా అనకండి, నువ్వు ఎందుకని అలా అంటున్నారు, లేట్ వచ్చినా పర్లేదు మీరు వచ్చారు అదే చాలా అంటే మొత్తం అదిగో తాంబూలాలన్నీ అలా పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఈ రోజు నేను ఒకటి చెప్దాం అనుకున్నా, ఇంటికి వచ్చి చెప్దామని ఎక్కడ చెప్పలేదు. నెక్స్ట్ నవరాత్రికి నేను ఏం చేయాలో ప్లాన్ చేసేసానమ్మ. వచ్చేసింది ఐడియా. ఈసారి సెలబ్రిటీస్ తో చేయను, ఎందుకంటే క్రేజీ కపుల్స్ ఛానల్ పెట్టినప్పుడు చేశాను. దాని తర్వాత 3 సంవత్సరాలు మన ఛానల్ కి చేశాను. సో ఈసారి నా సబ్స్క్రైబర్స్, నా ఫ్యాన్స్ వాళ్ళతో చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఎపిసోడ్ మాత్రం హరిణితో చేయాలి. ఆఫ్ కోర్స్
హరిణి లేకుండా ఫస్ట్ ఎపిసోడ్ ఉండదు. మహి లేకపోయినా విష్ణు లేకపోయినా పర్లేదు కానీ హరిణి ఉండాల్సింది ఎపిసోడ్ లో. సో ఫస్ట్ ఎపిసోడ్ హరిణితో చేసేసిన తర్వాత మిగిలిన 8 ఎపిసోడ్స్ 9th ఎపిసోడ్ కి 10th ఎపిసోడ్ ఏం చేస్తాం తర్వాత చెప్తా. కానీ మిగిలిన 8 ఎపిసోడ్లకి మాత్రం నా సబ్స్క్రైబర్స్ తో చేసుకుందామని అనుకుంటున్నాను. నువ్వేమంటావు? సరే, గుడ్ ఐడియా. మీ అందరికి ఓకేనా? మెసేజ్ పెట్టండి. సబ్స్క్రైబర్స్ తో ఈసారి నవరాత్రి చేసుకుందామని అంటే వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్తావు? నేను వాళ్ళ ఇంటికి వెళ్తా, వాళ్ళతో చేసుకుంటాను నవరాత్రి. వాళ్ళతో వంట చేస్తావు? ఏమో ప్రసాదం తెలీదు. ఇప్పటికైతే ఇంతే ప్లాన్ ఉంది. మీరందరూ ఓకే అంటారా? కింద మెసేజ్ పెట్టండి. ఓకే అంటే ప్లానింగ్ స్టార్ట్. కొన్ని ఐడియాస్ కూడా ఇవ్వను. మీరు ఐడియాస్ కూడా ఇవ్వండి. నేను ఎలా సెలెక్ట్ చేయాలన్నది కూడా మీరు ఐడియాస్ నాకు ఇవ్వండి, సరేనా? మీరు ఇంకా చూడాలి అనుకుంటే మా నీలి మేఘాల ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి నవరాత్రి సబ్స్క్రైబర్స్ తో. బాయ్ బాయ్. మనం చక్కగా స్వీట్ కార్న్ చికెన్ సూప్ అండ్ చికెన్ వింగ్స్ చేసుకోబోతున్నాము. గింజలు కార్న్ గింజలు ఎలా వచ్చేస్తాయి కార్న్ కి అనేది మావిడి కూడా మీకు చూపిస్తుంది. చాలా నాకైతే సర్ప్రైజింగ్ గా ఉంది. ఎంత బాగుందో. చికెన్ 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 గుమా గుమా చికెన్.